నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన భయంకరమైన ప్రదేశం ఏది అంటే మనకు మొదటిగా గుర్తొచ్చేది పేరు బెర్ముడా ట్రయాంగిల్. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ మారణ వలయంలోకి వెళ్ళిన వందలాది విమానాలు, ఓడలు ఏమైపోయాయో ఎవ్వరికీ ఇప్పటిదాకా తెలియదు. దశాబ్దాలుగా దీని చుట్టూ ఎన్నో ఏలియన్స్ కథలు, దెయ్యాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ తాజాగా సైంటిస్టులు ఈ బెర్ముడా రహస్యానికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యాన్ని విప్పారు. అక్కడ జరుగుతున్న వింతలకు సముద్ర గర్భంలో దాగున్న ఒక భౌగోళిక కారణమే మూలమని పరిశోధకులు గుర్తించారు. అసలు బెర్ముడా దేవుల కింద ఏం దాగుంది, 3 కోట్ల సంవత్సరాల నాటి ఆ రహస్యం ఏంటి, ఈరోజు మన స్పెషల్ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఫ్లోరిడా, ప్యూర్టోరికో, బెర్ముడా దీవుల మధ్య ఉన్న దాదాపు 5 లక్షల చదరపు మైళ్ళ సముద్ర ప్రాంతాన్ని మనం ఇప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ లేదా డెవిల్స్ ట్రయాంగిల్ అని పిలుస్తున్నాం. ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన ఓడల్లోని దిక్సూచీలు అంటే కాంపస్లు సరిగ్గా పనిచేయకపోవడం, హఠాత్తుగా వాతావరణం మారిపోవడం, రాడార్ సిగ్నల్స్ కట్ అయిపోవడం వంటి ఎన్నో వింతలు ఇక్కడ జరిగాయి. ఎంతోమంది సైంటిస్టులు దీనిపై ఎన్నోసార్లు పరిశోధన జరిపినప్పటికీ తాజాగా బయటపడిన ఒక నిజం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సముద్ర గర్భం అంతా ఒకేలా ఉండదు, కానీ బెర్ముడా దీవుల పరిసరాల్లోని సముద్ర గర్భాన్ని పరిశీలించిన సైంటిస్టులకి ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఈ ప్రాంతంలోని సముద్రపు అడుగు భాగం దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల కంటే చాలా ఎత్తులో ఉంది. సైంటిస్టుల లెక్కల ప్రకారం చుట్టుపక్కల ఉన్న సముద్ర గర్భం కంటే ఈ బెర్ముడా ప్రాంతం సుమారు 1600 అడుగుల ఎత్తున్న ఒక పెద్ద ఉబ్బెత్తు ప్రదేశంపై, అంటే ఎలివేటెడ్ స్వెల్ అంటారు, దాని మీద కొనసాగుతోంది. ఒక సముద్రపు అడుగు భాగం ఇంత ఎత్తుగా ఎలా మారింది, దీని వెనుక ఉన్న అస్సలైన సైన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ వింతను అర్థం చేసుకోవాలంటే మనం భూమి లోపల పొరల గురించి కొంచెం తెలుసుకోవాలి. మన భూమి అంతర్భాగంలో మ్యాంటిల్ అనే ఒక వేడి పొర ఉంటుంది. హవాయి వంటి అనేక అగ్నిపర్వత దీవులు ఎలా ఏర్పడతాయో తెలుసా? భూమిలోని ఈ మ్యాంటిల్ పొర నుండి విపరీతమైన వేడి కరిగిన రాతి భాగం పైకి చొచ్చుకు వస్తాయి. దీన్నే సైంటిస్టులు మ్యాంటిల్ ఫ్లూమ్ అని పిలుస్తారు. ఈ వేడి పదార్థం భూమి పైపొర వైపు చొచ్చుకు వచ్చే కొద్దీ అక్కడ సముద్ర గర్భంలోని పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు పుట్టుకొస్తాయి. ఆ లావా పేరుకుపోవడం వల్ల అక్కడి సముద్ర గర్భం ఒక ఉబ్బెత్తు ప్రాంతంగా మారుతుంది. బెర్ముడా దీవుల కింద కూడా సరిగ్గా ఇలాంటి ప్రక్రియ జరిగింది. సాధారణంగా భూమిలో ఉండే టెక్టానిక్ ప్లేట్లు అంటే భూపలకాలు కాలక్రమేణా కదులుతూ ఉంటాయి. భూమి ఎగువ పొరలోని పలకాలు మ్యాంటిల్ ఫ్లూమ్ నుండి దూరంగా జరిగినప్పుడు అక్కడ అగ్నిపర్వత చర్యలు పూర్తిగా చల్లారిపోతాయి. అలా అగ్నిపర్వతాలు చల్లారిన తర్వాత ఆ ఉబ్బెత్తుగా మారిన సముద్ర గర్భం మళ్ళీ కాలక్రమేణా క్రమంగా కిందకి దిగిపోయి సాధారణ స్థితికి చేరుకోవాలి. ఇది భూమిపై జరిగే ఒక సాధారణ ప్రక్రియ. కానీ బెర్ముడా ప్రాంతంలో మాత్రం ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఓ వింత జరిగింది. బెర్ముడా దీవుల వద్ద గత 3 కోట్ల సంవత్సరాలుగా ఎలాంటి అగ్నిపర్వత విస్ఫోటనాలు లేవు. అంటే అక్కడ అగ్నిపర్వత చర్యలు ఆగిపోయి 3 కోట్ల ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఆ ప్రదేశం ఇప్పటికీ కిందకి దిగకపోవడం, ఆ 1600 అడుగుల ఉబ్బెత్తు ప్రాంతం అలాగే స్థిరంగా ఉండిపోవడం సైంటిస్టులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సముద్ర గర్భంలో ఉన్న ఈ వింతైన ఉబ్బెత్తు నిర్మాణం, దాని కింద దాగున్న పురాతన అగ్నిపర్వతాల అవశేషాలు ఆ ప్రాంతంలో బలమైన అయస్కాంత క్షేత్రాన్ని లేదా గురుత్వాకర్షణ వ్యత్యాసాలను కలిగి ఉండేలా చేస్తున్నాయని సైంటిస్టులు అనుమానిస్తున్నారు. భూగర్భంలో ఉండే ఈ వింత శక్తుల వల్లే ఆ ప్రాంతంలో ప్రయాణించే ఓడలు, విమానాల దిక్సూచీలు తప్పుదోవ పడుతున్నాయి. ఈ ఉబ్బెత్తు ప్రాంతం వల్ల సముద్రపు నీటి ప్రవాహాల్లో హఠాత్తుగా మార్పులు వస్తాయి. దీనివల్ల సముద్రంపై ఉన్న పీడనం మారి క్షణాల వ్యవధిలో భారీ తుఫాన్లు, రాక్షస అలలు పుట్టుకొస్తాయి. ఇవి ఎంతటి పెద్ద ఓడనైనా సముద్ర గర్భంలోకి లాగేయగలవు. దెయ్యాలు, ఏలియన్స్ అంటూ మనం అనుకున్న కథల వెనక అసలు నిజం భూమి గర్భంలో కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక వింతైన భౌగోళిక మార్పు అని సైంటిస్టుల పరిశోధన ద్వారా స్పష్టమవుతుంది. 3 కోట్ల ఏళ్లుగా అగ్నిపర్వతాలు లేకపోయినా ఇంకా కిందకి దిగిన ఆ 1600 అడుగుల ఉబ్బెత్తు ప్రాంతం ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతమైన మిస్టరీ అనే చెప్పాలి. ఈ సంచలన భౌగోళిక రహస్యం మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.